బౌద్ధ విద్యా విధానం 1. బుద్ధుడు మరియు బౌద్ధమతం. బౌద్ధమతానికి మూలకారకుడు బుద్ధుడు. బుద్ధుడు విశాల హృదయం కలవాడు. మానవాళిని అమితంగా ప్రేమించిన మహాత్ముడు. కులమత భేదాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు ఆధ్యాత్మికతను పంచిపెట్టిన మహామనీషి. ఒక పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సంసిద్ధుడైన విశాల హృదయుడు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన కపిలవస్తు నగరం సమీపంలోని లుంబినిలో జన్మించినాడు. తండ్రి శుద్ధోదనుడు కోసల దేశరాజు, తల్లి మాయాదేవి. తల్లి చిన్నతనంలోనే మరణించడంతో అతనిని సవతి తల్లి గౌతమి పెంచింది. ఈయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ కుమారుని పేరు రాహులుడు. రాజకుటుంబంలో పుట్టిన ఈయన కొన్నేళ్లపాటు రాజభోగాలను అనుభవించాడు. ఒకరోజు వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు తొలిసారిగా ఆయన ఒక వృద్ధుని, రోగిని మృతదేహాన్ని చూశాడు. ఆయన మనస్సులో ఎంతో బాధ కలిగింది. వ్యక్తులకు బాధలుంటాయా? అయితే ఈ బాధలకు కారణమేమిటి? ఆ బాధల నుండి ఎలా విముక్తి పొందాలి అని తీవ్రంగా ఆలోచించాడు. సకల సౌఖ్యాలను, రాజకుటుంబాన్ని, భార్యను, కుమారుణ్ణి వదిలి సత్యాన్వేషణకై బయలుదేరాడు. అనేక మంది గురువుల వద్ద తన సందేహ నివృత్తికి ప్రయత్నం చేశాడు. తనకు ఏ విధమైన సంతృప్తి కలగలేదు. చివరికి గయలోని ఒక బోధివృక్షం రావిచెట్టు కింద కూర్చున్నాడు. ధ్యానం ప్రారంభించాడు. తనకు జ్ఞానోదయమయ్యే వరకు పట్టిన పట్టువదల రాదని తీర్మానించుకున్నాడు. బుద్ధునికి ఆ బోధివృక్షం కిందే జ్ఞానోదయమైంది. తాను కనుగొన్న సత్యాన్ని మానవాళికి బోధించి మానవాళి దుఃఖాన్ని పోగొట్టడానికి బుద్ధుడు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ కృషిలోనే తన జీవితాన్ని చాలించి నిర్వాణం పొందినాడు. బుద్ధుడు 4 సత్యాలను ప్రకటించాడు. ఈ ప్రపంచం దుఃఖమయం. కోరికలే దుఃఖానికి కారణం. కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చు. ఈ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. బుద్ధుని ప్రసంగాలు, కథలు, ప్రవర్తన నియమావళి మొదలైన వాటన్నింటినీ కలిపి బౌద్ధ వాంగ్మయం అంటారు. ఇవి పాళీ భాషలో ఉన్నాయి. ఇవి 1. వినయ పిటక, 2. సుత్త పిటక, 3. అభిధమ్మ పిటక. 2. అష్టాంగ మార్గం. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గంలో ఈ క్రింది అంశాలున్నాయి. మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాట, మంచి పని, మంచి జీవన విధానం, మంచి ప్రయత్నం లేదా మార్గం, మంచి మనస్సు, మంచి సమాధినిష్ట, మంచి దృష్టి. జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. అన్ని జీవుల పట్ల సమమైన దృష్టి కలిగి ఉండడమే మంచి దృష్టి అనిపించుకుంటుంది. మానసిక మాలిన్యాన్ని వదిలివేయాలి. సాంఘిక జీవనంలోనూ వ్యక్తి జీవనంలోనూ సమానమైన దృష్టిని అలవరుచుకోవాలి. మంచి సంకల్పం, మంచి దృష్టి మంచి సంకల్పానికి దారితీస్తుంది. చెడు సంకల్పం చెడు మార్గానికి దారితీస్తుంది. చెడు భావాలు మనలో నుండి తొలగిపోవాలి. దీనికి మనోనిగ్రహం కావాలి. మనోనిగ్రహం లేని మనస్సు నిశ్చలంగా ఉండలేదు. అటూ ఇటూ ఊగే బొమ్మలా ఉంటుంది. దీనినే చిత్తచాంచల్యం అంటారు. చిత్తచాంచల్యం ధైర్యాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. ధైర్యాన్ని కోల్పోయినవారు మానసికంగానూ శారీరకంగానూ దుర్బలులవుతారు. అటువంటివారు నైతిక జీవనం గడపలేరు. అందుకే ప్రతివారు మంచి సంకల్పాలను కలిగి ఉండాలి. మంచి మాటలు. మనం మాట్లాడే మాటలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. అవి 1. హితవచనాలు, 2. అహితవచనాలు. లోక కళ్యాణం కోసం ప్రతివారు హితాన్ని, ప్రియాన్ని, సత్యాన్ని గురించే మాట్లాడాలి. అప్రియాన్ని గురించి మాట్లాడరాదు. మనం మాట్లాడేది అబద్ధమైన ఎవ్వరికి తెలియదు గదా అని సాధారణంగా భావిస్తాం. కాని మాట్లాడింది సత్యమో అసత్యమో మనకు తెలుస్తుంది. అందుకే అన్ని జీవులతోనూ మంచినే మాట్లాడాలని బౌద్ధ సంఘం భిక్షువుల చేత ప్రమాణం చేయిస్తుంది. పరుషంగా మాట్లాడరాదు. వాక్కును నిగ్రహించుకోవాలి. నిగ్రహంతో సత్యాన్ని చెప్పాలి. అగ్రహం పనికిరాదు. మంచి పనులు ప్రతి పనిని వినయంతోనూ శ్రద్ధతోనూ ఆసక్తితోనూ చెయ్యాలి. అక్రమమైన పనులు చెయ్యరాదు. సక్రమమైన పనులు మాత్రమే చెయ్యాలి. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో మనం ఆ పనులు ఇతరులకు చెయ్యరాదు. శీలరహితంగా ఉంటూ ఏ మంచి పని చెయ్యలేము. బాహ్య ప్రవర్తన, అంతర్గత ప్రవర్తన కూడా పవిత్రంగా ఉండాలి. ప్రతివారి ప్రవర్తనలోనూ అంతర్గతంగా మార్పు వచ్చి ప్రతి పనిని పరిశీలించుకోవాలి. ఆ పని తథాగతుడు చెప్పిన పనులలో ఉన్నదో లేదో తెలుసుకొని దానిని ఆచరించాలి. మంచి జీవన విధానం. ప్రతివారి సంపాదన, జీవనాధారం సక్రమంగా ఉండాలి. ఆహార శుద్ధిని ప్రతివారు పాటించాలి. శరీరం, మనస్సు 2 పవిత్రంగా ఉండాలి. ప్రతివారు కష్టపడి వారి ఆహారాన్ని సంపాదించుకోవాలనేగాని పరాన్నజీవులుగా ఉండరాదు. అయితే ఈ విషయం
బౌద్ధ సన్యాసులకు వర్తించదన్నాడు బుద్ధుడు. హింసాయుతమైన అన్నం పనికిరాదు. కష్టపడి సంపాదించి తాను తిని తృప్తిగా ఇతరులకు పెట్టేదే గొప్ప విందు. గుప్తదానం చేయాలి. మంచి ప్రయత్నం. మన మనస్సులో ఉండే అనేకమైన వికారాలను, అసమంజసమైన భావాలను అణగార్చుకోవడం కోసం చేసే ప్రయత్నమే మంచి ప్రయత్నం. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం మొదలైన శత్రువులను జయించడానికి ప్రయత్నించాలి. ఇవి మన మనస్సును ఉత్తేజపరుస్తాయి. చెడు భావాన్ని కాని, ఆలోచనను కాని మనసులోనే అణచివేయాలి. దానికి కొంత ప్రయత్నం అవసరం. దీనికోసం బుద్ధుడు ఉపాయపంచకాన్ని ఉపదేశించాడు. 1. మనస్సును ఎప్పుడూ మంచి భావంతో ఉంచుకోవాలి. 2. ఏ దురాలోచన మనస్సులో వచ్చినప్పటికీ దాన్ని కార్యరూపంలోకి రానీయకూడదు. 3. దురాలోచన మనస్సులో వచ్చినప్పుడు దాన్ని అణగదొక్కి మంచి భావాన్ని మనస్సులోకి తెచ్చుకోవాలి. దురాలోచన రావడానికి గల కారణాలను పరిశీలించి వాటి నివారణ కోసం ప్రయత్నం చేయాలి. 5. మనోబలాన్ని పెంచుకోవాలి. ఆవేశం మొదలైన వాటికి స్థానం ఇవ్వరాదు. మంచి మనస్సు, సక్రమమైన మనఃప్రవృత్తి గలవారు సత్యాన్ని దర్శిస్తారు. ధ్యానానికి తగిన స్థానమున్నది. ధ్యానం వల్ల మంచి మనస్సు ఏర్పడుతుంది. ధ్యానం 4 దశలు. ఏకాంత నివాసం వల్ల ఏర్పడే ఆనందం మొదటిది. ఈ దశలో ఆత్మవిమర్శ, అంతర్దృష్టి ఏర్పడుతుంది. 2వ దశలొచ్చి ప్రశాంతి ఏర్పడుతుంది. 3వ దశలో వాంఛలన్నీ నశించి సంపూర్ణమైన సుఖశాంతులతో ఉంటాడు. 4వ దశ భావరహితమైన స్థితి. ఇదే ఉత్తమమైన మనస్సు. ఇదే సమాధి. సమాధి అవస్థకు ఇదే పరమధ్యేయం. మంచి సమాధి. పైన చెప్పిన అంశాలన్నింటినీ కలిగి ఉంటేనేగాని ధ్యానావస్థకు చేరుకోలేము. అతీంద్రియ శక్తులను సాధించటం కోసం చేసే యోగాభ్యాసం, కామమోహితులై చేసే మంత్రతంత్రాలు సరైనవి కావు. వింతలు చేయడానికి, ఇతరులను సంతోషపెట్టడానికి యోగశక్తిని వినియోగించరాదు. నైతిక విలువలకు ఇచ్చినంత ప్రాముఖ్యాన్ని బౌద్ధులు మరిదేనికి ఇవ్వలేదు. 3. బౌద్ధ విద్యావిధానం. సాధారణ అంశాలు. బౌద్ధకాలంలో ఒక పద్ధతిలో నిర్మించబడిన సంస్థలు ఉండేవి. వేదకాలంలో ఉపనయన సంస్కారంలాగా బౌద్ధకాలంలో కూడా పబ్బజ్జ అనే సంస్కారం నిర్వహించబడేది. 8. వయస్సులో వారిని విహారములు లేదా సంఘాలలో చేర్చడం జరిగేది. విద్య మాతృభాషలోనే ఉండేది. ప్రాథమిక స్థాయిలో పాడిలోనూ, ఉన్నత స్థాయి విద్య సంస్కృతంలోనూ ఉండేది. ఈ విహారములే విద్యా కేంద్రాలు. విద్యార్థులకు ఉచిత విద్య అందించబడేది. అన్ని వర్గాల విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేవారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక మంది విదేశీ విద్యార్థులు కూడా వచ్చేవారు. నలంద, నాగార్జున, తక్షశిల మొదలైన విశ్వవిద్యాలయాలలో వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించేవారు. 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం జరిగేది. అంటే 20 సంవత్సరాలు వచ్చేవరకన్నమాట. ఈ విధానం కూడా గురుకుల పద్ధతికి దగ్గరగా ఉండేది. విద్య పూర్తయిన తరువాత ఉపసంపద అనే కార్యక్రమం ఉండేది. 4. విద్యార్థి నియమాలు మరియు బాధ్యతలు. విద్యాభ్యాసం కొరకు సంఘంలో ప్రవేశించిన విద్యార్థి ఈ క్రింది నియమాలను పాటించాలి. జీవహింస చేయరాదు. ఇతరుల నుండి ఏమీ స్వీకరించరాదు. అసత్యమాడరాదు. మత్తు పదార్థాలు సేవించరాదు. వేళకాని వేళ ఆహారం తినరాదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు. శీలరహితమైన పద్ధతిలో జీవించరాదు. సంగీతం, నృత్యాలపై ఆసక్తి చూపరాదు. 9. విలాసాలు, విలాస వస్తువులపై ఆసక్తి చూపరాదు. 10. బంగారం, వెండి మొదలైన బహుమతులను స్వీకరించరాదు. విద్యార్థి తన గురువుకు సేవ చేయాలి. విద్యార్థి వంట చేయాలి. ఉపాధ్యాయునికి భోజనం వడ్డించాలి. పాత్రలు శుభ్రం చేయాలి. గురువుగారితో పాటు భిక్షాటనకు వెళ్ళాలి. తన ఆవరణను శుభ్రం చేయాలి. ఆచార్యుడు నిర్దేశించిన పనులు చేయాలి. సంఘములోనికి ప్రవేశము పొందిన విద్యార్థిని సమ్మేర్ అనేవారు. అతనికి పైన తెలిపిన లక్షణాలు ఉండరాదు. 5. గురువు అర్హతలు మరియు బాధ్యతలు. గురువు కనీసం 10 సంవత్సరాలు సన్యాసిగా తన జీవితాన్ని గడిపి ఉండాలి. మంచి శీలవంతుడై, పవిత్రమైన శీలము కలిగి, ఉదారత గలవాడై ఉండాలి. మంచి మేధస్సు గలవాడై ఉండాలి. తన శిష్యుణ్ణి ఉన్నతంగా తీర్చిదిద్దగలవాడై ఉండాలి. విద్యార్థి పట్ల ప్రేమ, ఆత్మీయత ఉండాలి. విద్యాభ్యాస కాలంలో విద్యార్థి అవసరాలను తీర్చాలి. విద్యార్థి అనారోగ్యంతో ఉంటే అతని గురించి శ్రద్ధ వహించాలి. విద్యార్థి సందేహాలను తీర్చాలి. విషయాన్ని చక్కగా వివరించగలగాలి. అతను నిర్వాణం పొందడానికి కావలసిన పూర్తి పరిజ్ఞానాన్ని అందించాలి. ఆచార్యునికి, విద్యార్థికి మధ్య ప్రేమపూర్వకమైన, ఆత్మీయతతో కూడిన మంచి సంబంధం ఉండాలి. ఆచార్యుడు సాధారణ జీవితాన్ని గడపాలి. తక్కువ అవసరాలతో జీవించాలి.
ఆదర్శ జీవితం గడపాలి. అతని జీవితం విద్యార్థులకు ప్రేరణాదాయకంగా ఉండాలి. బుద్ధ విహారాలలోని ఆచార్యులు చాలా గొప్పవారని, గొప్ప పండితులని చైనా యాత్రికుడు హ్యుయన్సాంగ్ వ్రాసినాడు. వారి వ్యక్తిగత ఖర్చులను చాలా నియంత్రించుకునేవారు. ఉపాధ్యాయుడు విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాడు. 6. పాఠ్య ప్రణాళిక మరియు బోధనా పద్ధతులు. విద్య అంతిమ లక్ష్యం నిర్వాణం, మోక్షం. నిర్వాణం సాధించడానికి అనుగుణంగా అతనికి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అందించడం విద్య లక్ష్యంగా ఉండేది. బుద్ధుని బోధనలు ధర్మశాస్త్రాలైన వినయపిటక, సుత్తపిటక, అభిధమ్మ పీఠకములను బోధించేవారు. దీనితో పాటు బట్టలు నేయడం, బట్టలు కుట్టడం, రంగులు వేయడం మొదలైన వృత్తి విద్యలు నేర్పేవారు. చదవడం, రాయడం, గణితం కూడా ఉండేవి. ఉన్నత తరగతులలో తత్వశాస్త్రం, ఆయుర్వేదం, సైనిక శిక్షణ, ఉన్నత ధర్మశాస్త్ర బోధన మొదలైనవి ఉండేవి. తనకు ఇష్టమైన విషయాలను నేర్చుకునే స్వేచ్ఛ ఉండేది. బోధన పద్ధతులు. మౌఖిక బోధన. ఆచార్యులు విద్యార్థులకు మౌఖికంగా బోధించేవారు. విద్యార్థులు విని అవగాహన చేసుకునేవారు. ఆ కాలంలో వ్రాత వాడుకలో ఉంది. అయితే వ్రాత సామాగ్రి విస్తృతంగా అందుబాటులో లేదు. చర్చా పద్ధతి. చర్చల ద్వారా విషయాన్ని అవగాహన చేసుకునేవారు. ప్రశ్నోత్తర పద్ధతి. విద్యార్థులు ప్రశ్నించడం, ఆచార్యులు సమాధానం చెప్పడం ఉండేది. ఈ పద్ధతిలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించేవారు. వీటి ద్వారా ఆధ్యాత్మిక అంశాలను వివరించేవారు. ఏకాంతంలో ధ్యానం. ధ్యానం గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి జరిగేది. ప్రజాభాషలో బోధన జరిగేది. స్థానిక భాషలే బోధనా భాషలుగా ఉండేవి. పాళీ భాష వాడుకలో ఉండేది. పై తరగతులలో సంస్కృత భాషలో బోధన జరిగేది. సాధారణ విద్య స్థానిక భాషలలో కొనసాగేది. 7. బౌద్ధ విద్యా విధానంలోని మంచి అంశాలు. క్రమబద్ధమైన విద్యా కేంద్రాలు ప్రారంభమైనాయి. బౌద్ధ సంఘాలు, విహారాలు విద్యాకేంద్రాలుగా ఉండేవి. సామాన్య ప్రజలకు కూడా విద్య అందుబాటులో ఉండేది. తపోసంపన్నులైన బౌద్ధ భిక్షువులు ఆచార్యులుగా ఉండేవారు. విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ వహించేవారు. ఆచార్యులు విద్యార్థుల మధ్య ఆత్మీయతాపూర్వక, ప్రేమపూర్వక సంబంధాలు ఉండేవి. విద్యార్థులను సొంత కుమారులుగా భావించేవారు. రోజువారీ జీవితం క్రమశిక్షణాయుతంగా ఉండేది. ఆధ్యాత్మిక విద్యతో పాటు లౌకిక విద్యలు కూడా బోధించేవారు. కఠినమైన శిక్షలు ఉండేవి కాదు. స్థానిక భాషలు, సంస్కృత భాష రెండూ వాడుకలో ఉండేవి. భారతదేశ విద్యార్థులే కాక అనేక ఇతర దేశాల నుండి కూడా విద్యార్థులు వచ్చి ఈ సంస్థలలో విద్యను అభ్యసించేవారు. 8. బౌద్ధకాలం నాటి విద్య. చారిత్రక నేపథ్యం. వేదకాలంలో యజ్ఞయాగాది కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి. సంఘ సంస్కరణకు పూనుకుని కొన్ని కొత్త ధార్మిక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వారిలో బుద్ధుడు ప్రముఖుడు. బుద్ధుడు ధర్మమార్గాన్ని తెలుసుకొనేందుకు అందరికీ అవకాశం ఉండాలని, శాంతి, అహింసలు ధర్మ సమ్మతమైనప్పుడు బలులతో కూడిన కర్మకాండకు చోటులేదని వీరు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతాల ఆధారంగా బౌద్ధమతం క్రీపు 6వ శతాబ్దిలో ప్రచారంలోకి వచ్చింది. గౌతమ బుద్ధుడి బోధనల నుంచి వచ్చినదే బౌద్ధమతం. బౌద్ధ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా పాళీ గ్రంథాల మీద ఆధారపడాలి. బౌద్ధమతం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం నాటి హిందూమతం, నాటి విద్యా విధానంలోని కొన్ని లోపాలే. బౌద్ధనా విధానం ప్రాచుర్యం కావడానికి కారణం అందరికీ విద్య అందుబాటులోకి తీసుకురావడం, ప్రజల భాషలో బోధన జరపడం, అన్ని వర్గాల వారికి సమాన విద్యావకాశాలను కల్పించడం, ఉచిత భోజన వసతులు కల్పించడం, జీవహింసను నిరోధించడం లాంటి వాటి వల్ల బౌద్ధ విద్యా విధానం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. గురుకుల స్థాయి పాఠశాల నుంచి ఆశ్రమ పాఠశాల స్థాయి వరకు విద్యా వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత బౌద్ధ విద్యా విధానాలదే. విశ్వవిద్యాలయాలు స్థాపించి యావత్ ప్రపంచ విద్యార్థుల్ని ఒకే చోట చదువు కోసం సమావేశపరచిన కీర్తి బౌద్ధ విద్యా విధానానికే దక్కుతుంది. అయితే క్రీశ 2వ శతాబ్ది తరువాత వివిధ కారణాల వల్ల బౌద్ధ విద్యా విధానం అంతరించింది. అయినా దాని ప్రభావం నేటికీ మన విద్యా వ్యవస్థ మీద ఉందన్న విషయం మాత్రం నిస్సందేహం. 9. గౌతమ బుద్ధుడు జీవితం మరియు బోధనలు. సామాన్యుల నుంచి గొప్పవారి వరకు ఆసియా ఖండంలో చాలా మందిని ప్రభావితం చేసిన గొప్ప మహనీయుడు గౌతమ బుద్ధుడు. అందుకే అతడిని ఆసియా జ్యోతి అంటారు. సిద్ధార్థుడు చిన్ననాడు చూసిన ఘటనలు అతడిని వైరాగ్యం వైపుకు తీసుకువెళ్లాయి. బుద్ధుడు తన 29వ ఏట ఇల్లు విడిచి
తపోదీక్షకు బయలుదేరి 48 రోజులు బోధివృక్షం కింద తపస్సు చేసి వైశాఖ శుద్ధ పౌర్ణమి జ్ఞానోదయం పొందాడు. ఇతడు జ్ఞానోదయం పొందిన తరువాత సారనాథ్లో మొదటి బోధన ధర్మచక్ర పరివర్తనం చేశాడు. బుద్ధుడు సాంప్రదాయిక చింతనాపరుడు కాడు. అతడు ఒక నైతిక హితబోధకుడు, సంఘ సంస్కర్త, నిజాయితీపరుడు, అహింస. అంతేకాకుండా దుఃఖాన్ని, దుఃఖ నిరోధాల గురించి ఆలోచించమనేవాడు. బుద్ధుడి బోధనలను త్రిపీఠకాలుగా పిలుస్తారు. అవి ముఖ్యంగా 3 రకాలు: వినయపీఠకం, సుత్తపీఠకం, అభిధమ్మపీఠకం. వినయపీఠకంలో సంఘ జీవితాన్ని సక్రమంగా నడిపించటానికి అవసరమైన నియమాలను అందించారు. సుత్తపీఠకంలో అనేక విషయాల మీద చర్చలు, వివరణలు ఉన్నాయి. అభిధమ్మపీఠకంలో దార్శనిక విజ్ఞానాన్ని 7 గ్రంథాలుగా అందించారు. తరువాతి కాలంలో అభివృద్ధి చెందిన జాతక కథలు, నాగార్జునుడి మాధ్యమిక కారికలు, అశ్వఘోషుడి బుద్ధచరిత బౌద్ధమతాలు. బుద్ధుడు 4 మహాసత్యాలను ప్రబోధించాడు. ఈ 4 సత్యాలే బుద్ధుడి తత్వసారం. దుఃఖం ఉంటుంది, దుఃఖానికి కారణం ఉంటుంది, దుఃఖాన్ని కలిగించే కారణాన్ని నివారించవచ్చు. దుఃఖ నిరోధ మార్గం, అష్టాంగ మార్గం. దుఃఖం ఉంది, దేర్ ఇస్ అ సఫరింగ్. ప్రపంచంలో దుఃఖం ఉందని గ్రహించడమే ఆద్య సత్యాలలో మొదటిది. ప్రతి ఒక్కరూ తమ దుఃఖాల నుంచి బయటపడాలని కోరుకుంటారు. అందుకుగాను ఏమి చేయడానికైనా సిద్ధపడతారు. దుఃఖానికి కారణం, కాజ్ ఆఫ్ సఫరింగ్. ఈ దుఃఖం కలగడానికి కారణం ఉందని గ్రహించడమే రెండవ ఆర్య సత్యం. దుఃఖం స్వయంకృతమని కొందరు, అంటే యాదృచ్ఛికమని, పూర్వ సంచిత కర్మఫలమని మరికొందరంటారు. వీటిని తోసిరాజని తృష్ణయే దుఃఖ కారణమని బుద్ధుడు బోధించాడు. ఇలా దుఃఖ కారణాలు ఒకదానితో ఒకటి సాపేక్షంగా ఉంటాయని 12 కారణాలను తెలిపాడు. ఇదే ప్రతీత్య సముత్పాదవాద సిద్ధాంతం, చైన్ ఆఫ్ డిపెండెంట్ ఒరిజిన్ థియరీగా పేరొందింది. దుఃఖ నివారణ, సెసేషన్ ఆఫ్ సఫరింగ్. బుద్ధుడి ప్రకారం దుఃఖాన్ని తొలగించవచ్చు. దుఃఖానికి మూల కారణమైన అజ్ఞానం, తృష్ణలను నాశనం చేస్తే విముక్తిని పొందగలమని బుద్ధుడు బోధించాడు. దుఃఖాన్ని తొలగించగల మార్గం, ద పాత్ టు సెసేషన్ ఆఫ్ సఫరింగ్. దుఃఖాన్ని తొలగించగల మధ్య మార్గమే అష్టాంగ మార్గమని గ్రహించడమే 4వ ఆర్యసత్యం. బుద్ధుడు దుఃఖ కారణాన్ని కోరికలో చూశాడు. కోరికకు కారణాన్ని వైయక్తిక స్థాయిలోనే చూసి దానికి కారణంగా అవిద్యను, ఇగ్నోరెన్స్ పేర్కొన్నాడు. కాబట్టి అవిద్య నుంచి బయటపడగలిగితే కోరికల నుంచి, దుఃఖం నుంచి బయటపడగలుగుతారు అని దీనికి పరిష్కార మార్గాన్ని అష్టాంగ మార్గం అనే నైతిక ప్రవర్తనలో చూపాడు. ఈ దృష్టి కోణాన్ని ప్రచారంలో పెట్టి మనిషికి అవిద్య నుంచి, కోరికల నుంచి, దుఃఖం నుంచి విముక్తి కలిగించడానికి బుద్ధుడు విద్యను ఒక సాధనగా చేసుకున్నాడు. 11. బౌద్ధ విద్య లక్షణాలు. బౌద్ధ విద్య శారీరక, మనోవైజ్ఞానిక పరిశుద్ధతలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. బౌద్ధ విద్యా విధానంలో సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. బౌద్ధ విద్యా వ్యవస్థ నియమాలను, క్రమశిక్షణను విద్యార్థులు పాటించాలి. బౌద్ధుల కాలంలో విద్య ఆరామాలలో జరిగేది. విద్యాభ్యాసం పబ్బజ్జా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. పబ్బజ్జి అనేది పాళీ భాషా పదం. దీని అర్థం ముందుకు వెళ్లడం. 8 సంవత్సరాలు నిండినవారు ఈ ఉత్సవానికి అర్హులు. ప్రతి విద్యార్థి తాను విద్యాభ్యాసం చేయాలనుకున్న ఉపాధ్యాయుడికి ఒక వినతి పత్రాన్ని సమర్పించాలి. తర్వాత ఉపాధ్యాయుడి ఇష్టప్రకారం విద్యార్థిని అంగీకరించేవాడు. ప్రాథమిక విద్యాదశ కాలం 12 సంవత్సరాలు. ఈ బౌద్ధ విద్యా కేంద్రాలు రాజులు, ప్రజలు, వ్యాపారస్తులు ఇచ్చే విరాళాల మీద నడిచేవి. విద్యార్థికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉన్నత విద్యాదశకు చేరుకుంటాడు. ఈ దశలో విద్యార్థికి మరో ఉత్సవం జరపవలసి ఉంటుంది. దీనినే ఉపసంపద అంటారు. 12. పబ్బజ్జా మరియు ఉపసంపద విధానాలు. పబ్బళ్ల ఉత్సవం పాఠశాలలో నమోదు చేసుకోవడం, వైదిక కాలంలోని గురుకులాల్లోని నియమాలనే బౌద్ధ విహారాలలో బాల్య నమోదుకు అనుసరించాయి. వైదికుల ఉపనయన సంస్కారంలాగే బౌద్ధ విహారాలలో పబ్బజ్జా ఉత్సవం జరుపుతారు. 8 సంవత్సరీయ వయసులో ఎవరైనా బాలురు ఏదైనా బౌద్ధ విహారంలో లేదా సంఘంలో తన ఇష్టానుసారంగా వెళ్లవచ్చు. తలపై వెంట్రుకలను తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతుల్లో పట్టుకుని బౌద్ధ విహారంలోని ప్రధాన సన్యాసిని కలిసి తమ సంఘం లేదా విహారంలో అధ్యయనం చేయడానికి చేరడానికి అనుమతినివ్వాలని కోరవచ్చు. ప్రధాన సన్యాసి అనుమతితో పసుపు బట్టలు వేసుకున్న సంపూర్ణంగా తనకు తాను బుద్ధుడి శరణంలో సమర్పించాలి. బుద్ధం శరణం గచ్చామి, బుద్ధుని శరణంలో వెళ్తున్నాను. దమ్మం శరణం గచ్చామి, ధర్మం శరణంలో వెళుతున్నాను. సంఘం శరణం గచ్చామి, సంఘం శరణంలో వెళుతున్నాను అని పైమంత్రం ద్వారా ప్రమాణం చేయాలి. ఇలా పబ్బజ్జ ఉత్సవం ద్వారా బౌద్ధ విహారాలలో లేదా సంఘంలో నమోదు చేసుకుని చేరవచ్చు. ఉపసంపద ఉత్సవం.
ప్రాథమిక విద్య 12 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అంటే 20 సంవత్సరాల వయస్సులో ఉపసంపద ఉత్సవం జరుపుతారు. ఈ ఉత్సవం తర్వాత విద్యార్థి పూర్తిస్థాయి సన్యాసి అవుతాడు. ఎటువంటి కుటుంబ బాధ్యతలు ఉండవు. ఉన్నత విద్య 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ సన్యాసి అవుతాడు. తదనంతరం ఆచార్యత్వాన్ని స్వీకరిస్తాడు. 13 ఉపాధ్యాయుడు అర్హతలు మరియు బాధ్యతలు. బౌద్ధ భిక్షువుకు ప్రవర్తనలో స్వేచ్ఛా స్వాతంత్ర్యం లభించదు. అధ్యయనం, సచీలత, అద్భుతమైన జ్ఞానం లాంటి లక్షణాలుంటే ఉపాధ్యాయుడిగా తీసుకోవడం జరుగుతుంది. బౌద్ధ విహారాలలో ఉపాధ్యాయుడు అమితంగా గౌరవింపబడేవాడు. ఉపాధ్యాయులు ఉన్నత నైతిక ప్రమాణాలను కలిగి ఉండేవారు. తమ ఆలోచనలలో, మాటలలో, నడవడిలో నీతివంతునిగా ఉండాలి. ఉన్నత మానసిక స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలి. బోధన వృత్తిలో ప్రావీణ్యతను సముపార్జించాలి. తమ విద్యార్థుల విద్యకు పూర్తి బాధ్యతను కలిగి ఉంటాడు. ఉపాధ్యాయులలో 2 రకాల స్థాయిలు ఉంటాయి. ఉపాధ్యాయుడు పవిత్ర గ్రంథాల గురించిన బోధనానుభవం ఉంటేనే ఉపాధ్యాయుడిగా పరిగణించబడతాడు. దీనితో పాటుగా 10 సంవత్సరాల పాటు సన్యాసిగా మంక్ ఉండి బోధన వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలి. ఆచార్యుడు 7 సంవత్సరాల అనుభవం అవసరం. విద్యార్థులలో శీలం, ప్రవర్తన పెంపొందించడానికి ప్రయత్నిస్తాడు. ఉపాధ్యాయుడు బాధ్యతలు. ఉపాధ్యాయుడు విద్యార్థుల వస్త్రధారణం, ఆహార, వసతి విషయంలో పూర్తి బాధ్యత వహించాలి. నైతిక ప్రవృత్తి, ఆత్మధ్యానం, ముక్తివాదం, జ్ఞానం, అంతరిక దృష్టి మొదలైన అర్హతలు ఉపాధ్యాయుడికి ఉండాలి. పరిపూర్ణంగా ఇతరులకు సహాయపడాలి. నిరాడంబరత, మంచి జ్ఞాపకశక్తి, కష్టించే గుణాలు ఉండాలి. బోధన విషయంలో మంచి పట్టు ఉండాలి. 14 విద్యార్థి నియమాలు మరియు ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం. విద్యార్థులు బౌద్ధ విహారాలలో క్రమశిక్షణతో కలిగి ఉండాలి. కింది నియమాలను పాటించాలి. సుఖ సాధనాలను ఉపయోగించకూడదు. సంగీతం, నృత్యం, ఇతర అంశాలపై ఎటువంటి ఆసక్తిని చూపకూడదు. ఎవరి నుంచి బంగారం, వెండి లాంటి ఇతర బహుమతులను తీసుకోకూడదు. హాని కలిగించే వస్తువులను ఉపయోగించకూడదు. ఇలా విద్యార్థులందరూ పూర్తిగా బుద్ధుడి శరణంలోకి వెళ్లి అధ్యయనం చేయాలి. ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య సంబంధం. గురు శిష్యుల మధ్య ప్రేమ, వాత్సల్యంతో కూడిన బంధాలు ఉంటాయి. గురువులు తాము బోధించవలసిన విషయాలను విద్యార్థులకు స్వయంగా ఆచరించి చూపేవారు. విద్యార్థికి అవసరమైన విద్యా సదుపాయాలను ఉపాధ్యాయుడే సమకూర్చేవాడు. ఉపాధ్యాయుడు చెప్పిన విషయంలో పొరపాటు ఉన్నట్లయితే విద్యార్థి తన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య అత్యంత ప్రేమగల మాతృ సంబంధం ఉండేది. విద్యార్థి తమ గురువు పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ గురువు కంటే ముందుగానే నిద్దురలేచి ఉపాధ్యాయుడికి సహాయపడేవాడు. ఉపాధ్యాయుడు కూడా తమ విద్యార్థుల పట్ల ఎంతో ప్రేమతో వ్యవహరించేవారు. విద్యార్థి జబ్బుపడితే పూర్తి బాధ్యత తీసుకుని అన్ని సపర్యలు ప్రేమతో చేసేవారు. విద్యార్థుల మానసిక అభివృద్ధికి జ్ఞానం అందించడమే గాకుండా ప్రేమతో తన కుమారులలాగా వారిని ఆదరించేవారు. 15 పాఠ్య ప్రణాళిక మరియు బోధన పద్ధతులు. బౌద్ధుల విద్యా ప్రణాళిక విద్యాసంస్థల్లో బోధించే అంశాలు సమాజ స్థితిని, ఆలోచనా స్థితిని ప్రతిబింబిస్తాయి. అందుకే బౌద్ధ విద్యా ప్రణాళిక చాలా సమగ్రంగా ఉంది. వీరి విద్యా ప్రణాళిక నైతిక, భౌతిక అంశాల కలయిక. వైదిక విద్యా విధానంలాగే బౌద్ధుల విద్యా విధానం కూడా ప్రధానంగా మతపరమే. నిర్వాణం పొందడమే దీని లక్ష్యం. బుద్ధుడి బోధనలతో పాటుగా ధర్మశాస్త్రాలు, త్రిపీఠకాలైన సుత్త, వినయ, అభిధమ్మలు అధ్యయనం చేసేవారు. వీటితో పాటు శాస్త్రాలైన సాహిత్యం, గణితశాస్త్రం, జ్యోతిశ్శాస్త్ర, ఆయుర్వేదం, సంగీతం, కుట్లు, అల్లికలు, రంగులు వేయడం, గీయడం నేర్పించేవారు. ఉన్నత విద్యలో భాగంగా మతం, తత్వశాస్త్రాలు, ఆయుర్వేదం, సైనిక శిక్షణ కూడా అభ్యాసం చేసేవారు. తమకు ఇష్టమైన విద్యను ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారు. బౌద్ధ విద్యలో కింది విషయాలు బోధించేవారు. బౌద్ధ సామాజిక తత్వం, రాయడం, అంకగణితం, గణితం, ఆయుర్వేద వైద్యం, శరీర ధర్మశాస్త్రం, వ్యవసాయం, వడకటం, నేయడం లాంటి చేతివృత్తుల్లో శిక్షణ, అల్లికలు, కుట్లు, వ్యాపార శాస్త్రం, సైనిక శిక్షణ, విలువిద్య, శిల్పకళ, సంగీతం. బోధన పద్ధతులు. బౌద్ధుల కాలంలో ఒకే పద్ధతి ద్వారా బోధించడం కాకుండా అనేక పద్ధతులను అవలంబించేవారు. అవి మౌలిక పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి. బౌద్ధ విద్య అందరికీ విద్య అన్న సిద్ధాంతం కలది కాబట్టి ప్రజల వాడుక భాష అయిన పాళీని బోధన భాషగా చేసింది. దీని ద్వారా ప్రజలకు విద్య చేరువైంది. ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయాలైన నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విద్యాసంస్థలలో వివిధ దేశాల విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. ఉన్నత విద్యా కేంద్రాలు, విహారాలు, ఆశ్రమ విశ్వవిద్యాలయాలు ఎన్నో ప్రసిద్ధి చెందాయి.
వైజ్ఞానిక పర్యటనలను విద్యా విధానంలో ఉపయోగించేవారు. బోధన భాష. స్థానిక ప్రజల భాషను బోధన భాషగా ఉపయోగించారు. పాళీ భాషను ఉపయోగించారు. ఉన్నత విద్యను సంస్కృత భాషలో అందించారు. స్త్రీ విద్య. బిఎడ్. భారతదేశంలో సమకాలీన విద్య 21 పేజీ. బౌద్ధ సంఘాలలో మొదట స్త్రీలకు ప్రవేశం లేదు. బుద్ధుడి తల్లి మహామాయ ప్రోత్సాహంతో కొన్ని కట్టుబాట్లు, పరిమితులకు లోబడి ఎందరో స్త్రీలను బౌద్ధ విహారాలలో చేర్చుకున్నారు. 16. బౌద్ధ విద్యా విధానం. లాభాలు మరియు లోపాలు. బౌద్ధ విద్యా విధానం లాభాలు. క్రమబద్ధమైన బౌద్ధ విహార కేంద్రాలు. చక్కటి క్రమబద్ధమైన బౌద్ధ విహారాలలో, సంఘాలలో విద్యను అందించేవారు. సాముదాయికమైన సంకుచితాలకు తావు లేకుండా అందరికీ బౌద్ధ విహారాలలో విద్యను అందించేవారు. బౌద్ధ భిక్షువులు సరళమైన జీవితాన్ని గడిపేవారు. బ్రహ్మచర్యాన్ని నియమనిష్టతో అనుసరించేవారు. విద్యార్థి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే విద్యను అందించేవారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమశిక్షణ పాటించేవారు. శీల నిర్మాణం చేసేవారు. బౌద్ధ విహారాలలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు. గురువుల నియంత్రణలో విహారాలు ఉండేవి. ఆదర్శవంతమైన విద్యార్థి ఉపాధ్యాయుల సంబంధం ఉండేది. తమ స్వంత సంతానంలాగా విద్యార్థులకు మాతృప్రేమను ఉపాధ్యాయులు అందించేవారు. తీవ్రమైన కఠిన శిక్షలు నిషేధించారు. స్థానిక ప్రజల భాషను, సంస్కృత భాషను కూడా బోధించారు. ఇవి అంతర్జాతీయ ప్రాముఖ్యతను పొందాయి. బౌద్ధ విద్యా విధానం లోపాలు. ప్రపంచాన్ని దుఃఖమయంగా భావించడం వల్ల విద్యార్థులలో నిరాశ, నిస్పృహలు ఏర్పడేవి. సన్యాస జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల లౌకిక విద్యకు తగినంత ప్రాధాన్యత లభించలేదు. అధికంగా మతపరమైన విద్యను బోధించడం వల్ల శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి చెందలేదు. కొన్ని వర్గాల వారికి మాత్రమే ప్రవేశం కల్పించడం వల్ల సమానత్వానికి భంగం కలిగింది. స్త్రీ విద్యకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. 17. బౌద్ధ విద్యా విధానం ప్రాముఖ్యత. విశ్వవిద్యాలయాల స్థాపన ద్వారా ఉన్నత విద్యకు ప్రోత్సాహం లభించింది. అన్ని వర్గాల వారికి విద్యను అందించడం వల్ల విద్యా వ్యాప్తి పెరిగింది. గురు శిష్య సంబంధాలు ఆదర్శవంతంగా ఉండేవి. విదేశీ విద్యార్థులకు కూడా విద్యను అందించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడ్డాయి. ప్రజాభాషలో బోధన చేయడం వల్ల సామాన్యులకు కూడా విద్య అందుబాటులోకి వచ్చింది. బౌద్ధ విహారాలు విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందాయి. వైద్యం, తర్కం, తత్వశాస్త్రం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విజ్ఞానం అభివృద్ధి చెందింది. వివిధ దేశాల నుండి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడ్డాయి. 18. బౌద్ధ కాలం నాటి విశ్వవిద్యాలయాలు. ఈ కాలంలోనే ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయాలైన నలంద, విక్రమశిల, తక్షశిల, బదాంతపుర, జగద్దల లాంటి విద్యాసంస్థలలో వివిధ దేశాల విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. వీటితో పాటు ఉన్నత విద్యా కేంద్రాలు, విహారాలు, ఆశ్రమ విశ్వవిద్యాలయాలు పరిడవిల్లాయి. తక్షశిల విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయం. 16 సంవత్సరాలు నిండినవారు ప్రవేశానికి అర్హులు. ఆ కాలంలో విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేసేవారు. సమాజంలోని ప్రజలు పేద విద్యార్థులకు ధన సహాయం అందించేవారు. ఈ విశ్వవిద్యాలయాలు పూర్తి ఆశ్రమ పాఠశాలలు కావు. అన్ని వర్ణాల వారు చదువుకోవడానికి అర్హులు. క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉండేవి. బోధన, అధ్యయన వస్తువులను విరివిగా వినియోగించేవారు. విస్తృతమైన విద్యా పాఠ్యప్రణాళిక ఉండేది. వైద్య, న్యాయ, రక్షణ శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా విద్యాబోధన జరిగేది. నలంద విశ్వవిద్యాలయం. 1500 మంది ఉపాధ్యాయులు, 8500 మంది విద్యార్థులు ఉండేవారు. నలంద నేటి బీహార్ రాష్ట్రంలోని బాధాగావ్, రాజగిర్ దగ్గరకు 7 మైళ్ల దూరంలో ఉండేది. ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను చేర్చుకునేవారు. రోజుకు 10 ఉపన్యాసాలు ఇచ్చేవారు. యోగా, న్యాయ, పాళీ, సంస్కృతం, వ్యాకరణం, తత్వం, తర్కం, జ్యోతిషం బోధించేవారు. లౌకిక విద్య బోధించేవారు. బోధనలో పూర్తి స్వేచ్ఛ ఉండేది. ప్రతిరోజు మత చర్చలు జరిగేవి. గ్రంథాలయం 3 భవనాలుగా ఉండేది. అందులో రత్నసాగర్, రత్నోదధి, రత్నరంజకం అనేవి ముఖ్యమైనవి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఉండేవి. నలంద విశ్వవిద్యాలయం 7 గేట్లు కలిగి ఉండేది. ప్రతి గేటు వద్ద ద్వార పండితులు ఉండేవారు. వారిని దాటి లోపలికి వెళ్లాలి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఉండేవి. నలంద విశ్వవిద్యాలయం 9 అంతస్తుల భవనం. హర్షవర్ధనుడు, కుమారగుప్తుడు, ధర్మపాలుడు దీని అభివృద్ధికి కృషి చేశారు. విక్రమశిల విశ్వవిద్యాలయం. ఇది బీహారు లోని భాగల్పూర్ జిల్లాలో ఉంది. దీనిని ధర్మపాలుడు నిర్మించాడు.
108 మంది ఆచార్యులు ఉండేవారు. ఇందులో 6 గురుద్వార పండితులు ఉండేవారు. ఇందులో తంత్రశాస్త్రం, తర్కం, వ్యాకరణం, తత్వశాస్త్రం, వైద్యశాస్త్రం బోధించేవారు. ఇందులో 1000 మంది విద్యార్థులు, 108 మంది ఆచార్యులు ఉండేవారు. వల్లభి విశ్వవిద్యాలయం ఇది గుజరాత్లోని సౌరాష్ట్రంలో ఉంది. ఇది మైత్రక రాజుల కాలంలో గొప్ప విద్యా కేంద్రంగా విలసిల్లింది. ఇందులో హీనయాన బౌద్ధమతం, నీతిశాస్త్రం, రాజ్య పరిపాలన, అర్థశాస్త్రం, వైద్యశాస్త్రం బోధించేవారు. ఇందులో 6000 మంది విద్యార్థులు, 100 మంది ఆచార్యులు ఉండేవారు. ఇది ముఖ్యంగా వాణిజ్య విద్యకు ప్రసిద్ధి చెందింది. ఓదంతపురి విశ్వవిద్యాలయం ఇది బీహార్లోని బీహార్ షరీఫ్లో ఉంది. దీనిని గోపాలరాజు నిర్మించాడు. ఇది తంత్రశాస్త్రం, తర్కం, వ్యాకరణం, తత్వశాస్త్రం, వైద్యశాస్త్రం బోధించేవారు. జగద్దల విశ్వవిద్యాలయం దీనిని రామపాలుడు నిర్మించాడు. ఇది బెంగాల్లో ఉంది. ఇందులో తంత్రశాస్త్రం, తర్కం, వ్యాకరణం, తత్వశాస్త్రం, వైద్యశాస్త్రం బోధించేవారు.